హాయ్ రా చింటూ, ఈ రోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అదే యూట్యూబ్ బ్యాక్ లింక్స్. అందరికీ తెలుసు డిజిటల్ మార్కెటింగ్ లో బ్యాక్ లింక్స్ అనేవి ఎంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అనేది. అలాగే యూట్యూబ్ కి కూడా బ్యాక్ లింక్స్ అప్లై అవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అసలు బ్యాక్ లింక్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక వెబ్సైట్ నుంచి ఆర్ ఒక పేజ్ నుంచి వేరే ఒక వెబ్సైట్ కి ఆర్ పేజ్ కి లింక్ ఇవ్వడాన్ని బ్యాక్ లింక్ అంటాం. ఎగ్జాంపుల్, మన వీడియో ఒక లింక్ ఎవరో ఒకరి బ్లాగ్ లో పెట్టడం లేదా ఎవరో ఒక వెబ్సైట్ లో షేర్ చేశారనుకో, ఆ లింక్ అనేది మన యూట్యూబ్ కి బ్యాక్ లింక్ అవుతుంది. ఇలా యూట్యూబ్ వీడియోస్ కూడా బ్యాక్ లింక్స్ వస్తే గూగుల్ కి సిగ్నల్ వస్తుంది, ఈ వీడియో యూస్ఫుల్ గా ఉంది, సో దాని వల్ల మన వీడియో సర్చ్ లో ర్యాంక్ అవడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ లింక్ ఒక ఇంపార్టెంట్ తెలుసుకుందాం. సో బ్యాక్ లింక్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, డూ ఫాలో బ్యాక్ లింక్స్. ఈ లింక్స్ అనేవి చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. ఈ లింక్ ద్వారా మన యూట్యూబ్ వీడియోకి అథారిటీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ వచ్చేసరికి నో ఫాలో బ్యాక్ లింక్స్. ఈ లింక్స్ అనేవి అథారిటీ పాస్ చేయవు, బట్ ట్రాఫిక్ అండ్ విజిబిలిటీ ర్యాంక్ అవడానికి హెల్ప్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి హై అథారిటీ బ్యాక్ లింక్స్. ఈ లింక్స్ వచ్చేసరికి న్యూస్ వెబ్సైట్స్, రెప్యూటెడ్ బ్లాగ్స్, ఆ లింక్స్ వల్ల సెర్చ్ ఇంజిన్ కి స్ట్రాంగ్ సిగ్నల్ వస్తుంది. ఫోర్త్ వచ్చేసరికి సోషల్ మీడియా బ్యాక్ లింక్స్. ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ లో షేర్ చేయడం. ఆ బ్యాక్ లింక్స్ మనకి ఈజీగా దొరికే బ్యాక్ లింక్స్. ఓకే, బ్యాక్ లింక్స్ ఇన్ని టైప్స్ ఉన్నాయని చెప్పా, అవి మన యూట్యూబ్ వీడియోస్ ని ర్యాంక్ చేయడానికి ఎలా యూజ్ అవుతాయి అదేగా మీరు నేను చెప్తా. మరి యూట్యూబ్ లో బ్యాక్ లింక్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ఫస్ట్ వీడియో విజిబిలిటీని పెంచుతుంది. లైక్ ఎక్కువ బ్యాక్ లింక్స్ వల్ల మనకి ట్రాఫిక్ పెరుగుతుంది, వాచ్ టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని వల్ల వీడియోకి విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సెకండ్ వచ్చేసరికి గూగుల్ లో ర్యాంక్ అవుతుంది. యూట్యూబ్ వీడియోస్ అనేవి గూగుల్ లో కూడా కనిపిస్తాయి కదా. లైక్ మనం ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినప్పుడు కింద సెర్చబుల్ లో ఇమేజెస్, వీడియోస్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి. అందులో మనం వీడియోస్ మీద క్లిక్ చేస్తే అందులో మన వీడియో కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. సో బ్యాక్ లింక్స్ వల్ల గూగుల్ లో కూడా ర్యాంక్ అవుతుంది. థర్డ్ వచ్చేసరికి ఛానల్ అథారిటీని పెంచుతుంది. ఒక ఛానల్ కి ఎక్కువ క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఉంటే అది ట్రస్ట్ వర్తీ అని గూగుల్ అండ్ యూట్యూబ్ ఫీల్ అవుతుంది. సో దాని వల్ల మనకి ఛానల్ అథారిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిఫరల్ ట్రాఫిక్. బ్యాక్ లింక్స్ ఉండే పేజ్ నుంచి మనకి డైరెక్ట్ గా ట్రాఫిక్ వస్తుంది. సో దాని వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, యాజ్ వెల్ యాజ్ వాచ్ టైం పెరుగుతుంది, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, అండ్ మన ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు బ్యాక్ లింక్స్ ఎలా బిల్డ్ చేయాలో కొన్ని స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వీడియోని బ్లాగ్ లో ఎంబెడ్ చేయడం, లైక్ మన వెబ్సైట్ ఆర్ బ్లాగ్ లో మన వీడియోని పోస్ట్ చేయడం. సెకండ్ వచ్చేసరికి క్వారా అండ్ రెడిట్ లో షేర్ చేయడం, లైక్ మన వీడియోకి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్స్ లో వీడియోస్ పెట్టడం. థర్డ్ వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్, అంటే ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్ లో మన వీడియోస్ ని ప్రమోట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి కొలాబరేటింగ్ విత్ బ్లాగర్స్, లైక్ మనం కొంతమంది బ్లాగర్స్ తో కాంటాక్ట్ లో ఉంటే మన వీడియోస్ అనేవి వాళ్ళ బ్లాగ్ ఛానల్ తో కొలాబరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ అవుట్ రీచ్, లైక్ మనం తీసే వీడియోస్ ఒక రిలవెంట్ వెబ్సైట్ ఓనర్స్ ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చే కంటెంట్ కి మన వీడియోస్ రిలవెంట్ గా ఉన్నాయని చెప్పి పిచ్ చేయండి. సో దాని వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ పెరుగుతుంది, మన వీడియోస్ అనేది వ్యూస్ పెరుగుతాయి, అండ్ మనకి బ్యాక్ లింక్ అనేది కూడా వస్తుంది. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ బ్యాక్ లింక్స్ గురించి చూసాం కదా, అండ్ అవి ఎలా యూజ్ అవుతాయో, ఏ స్టెప్స్ తో మనము యూట్యూబ్ బ్యాక్ లింక్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చో చూసాం కదా. సో మన ఛానల్ అనేది గ్రోత్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఎస్సీఓలో బ్యాక్ లింక్స్ అనేవి కూడా యూజ్ చేయాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రాలీ. తెలుసుగా, డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.